నమస్తే V3 న్యూస్ స్వాగతం. ఆధ్యాత్మిక దర్శిని కార్యక్రమంలో ఆచార్య శ్రీధర్ గురూజీ గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. ఓం నమస్తే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పోకడ వ్యవస్థలో కొత్త సంవత్సరం అంటే నైట్ అంతా ఉండి 11-12 గంటల దాకా ఉండి తాగి తందనాలాడి క్రాకర్స్ పీల్చి ఒక ఉత్సాహం చేస్తూ ఏదో జరిగిపోతుంది నష్టం అనేది ఏదో కొత్తది వస్తుంది అన్నట్టుగా పాతది దుఃఖానికి వదిలేస్తాం అన్నట్టుగా జరుగుతుంది. నిజంగా కొత్త సంవత్సరం అంటే ఏంది, అసలు అలా జరుపుకోవాల్సిన అవసరం ఉందా, ఎప్పుడు జరుపుకోవాలి మనం కొత్త సంవత్సరం? మన భారతీయ పరంపరలో ఉగాది మనకు కొత్త సంవత్సరం. ఇది 200 కోట్ల ఏళ్లుగా వస్తున్న పరంపర. విదేశీయులు మన దేశానికి రాకముందు ఆ పరంపరే కొనసాగేది. 200 ఏళ్ళు ఆంగ్లేయులు పరిపాలించినా కూడా అదే కొనసాగింది. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక సాంస్కృతిక విధానం అనేది లేకుండా పోయింది, అధికారికంగా ప్రభుత్వ పరంగా. అందువల్ల ఆంగ్ల విద్యా విధానము జీవన విధానము పెంపొందిన కొద్దీ ఈ వికృతమైన వ్యవహారాలు మొదలయ్యాయి. విదేశాల్లో చలి ప్రదేశాల్లో వారి పరంపర జీవన విధానం వేరు. ఈ గుడ్డి అనుకరణ వల్ల అవన్నీ మనం దిగుమతి చేసుకొని ఈనాడు విచ్చలవిడిగా కొనసాగిస్తున్నాం. దీని వెనుక ఎటువంటి వైజ్ఞానికత, ఎటువంటి తార్కికత, ఎటువంటి ప్రగతిశీలత లేదు. కానీ లేదు అని చెప్పే విద్వాంసులు, మేధావులు, బుద్ధిజీవుల వాక్కు మనకు ప్రచార సాధనాల్లో బలంగా వినిపించడం లేదు. అంతేకాకుండా పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులపై అధ్యాపకుల నియంత్రణ కూడా లేకపోవడంతో ఈనాడు ఇది ఒక అంటువ్యాధిలాగా ప్రబలిపోయింది. కొత్త సంవత్సరం వస్తుందంటే ముందే దానికి తగిన ఏర్పాట్లు యువతీ యువకులు చేసుకుంటున్నారు. వారిపైన నియంత్రణ తల్లిదండ్రులకు కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఈ ఒకరో ఇద్దరో సంతానాన్ని కని వారు గట్టిగా ఏమైనా అంటే ఏం చేస్తారనే భయం కొద్దీ వారిని ఏమీ చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు. ప్రభుత్వం కూడా కొత్త సంవత్సరం సందర్భంగా క్లబ్బులకు, బార్లకు అర్ధరాత్రి వరకు అనుమతులు ఇవ్వడము, దాన్ని ప్రోత్సహించడంతో ఈ దుష్టశక్తులు చెలరేగిపోతున్నారు. అయితే కొత్త సంవత్సరం అంటే అక్కడక్కడ షాపింగ్ మాల్స్ అయితేనేమి, మరి పబ్బులు అయితేనేమి, ఒక కొత్త ప్లేస్లు ఉన్నటువంటి ఈవెంట్స్ తయారు చేసి మొత్తం మధ్యానికి మరి ఒక కొత్త రకాల ఐటమ్స్ని ఏర్పాటు చేసి అందరిని కూడా అట్రాక్టివ్ చేస్తుంది. ఇలాంటి జీవన విధానం ఎటువైపు అవకాశం ఉంది అంటే ఇందులో ముఖ్యంగా వ్యాపార వర్గాలు తమ వ్యాపారం పెంచుకోవడం కోసమని కొత్త సంవత్సరం పేరు మీద విపరీతమైన ప్రచారం చేసి ఆ రకరకాల వస్తువులపైన డిస్కౌంట్లు, తగ్గింపులు ఇచ్చి యువతీ యువకులు కొనే విధంగా ప్రోత్సహించడము, వారికి రకరకాల బహుమతులు ప్రకటించడము, ఇవన్నీ చేస్తూ ఆ యువతీ యువకులు కొత్త సంవత్సరం వైపుగా సన్నద్ధం కావడానికి దోహదం చేస్తున్నారు. ఎంతమంది యువతీ యువకులు ఇటువంటి పార్టీల్లో పాల్గొంటే, షాపింగ్ కాంప్లెక్స్లకు వెళ్ళి కొనుగోలు చేస్తే వారి వ్యాపారం అంతగా అభివృద్ధి చెందుతుంది. అందుకని ఆ రకమైన పన్నుగడలు, ఎత్తుగడలు వారు పన్నుతున్నారు. ఈనాడు యువతి యువకులకు బుద్ధి అనేది లేకుండా పోయింది, సంస్కృతి అనేది లేకుండా పోయింది. కాబట్టి వారి వలలో పడిపోయి తల్లిదండ్రులు అప్పనంగా సంపాదించి ఇచ్చిన ధనాన్ని దుర్వ్యయం చేసుకుంటూ తిను, తాగు, తందనాలాడు అనే దాన్నే జీవన ధ్యేయంగా చేసుకున్నారు. త్యాగము, సేవ, ప్రేమ, దయ అనే మన పరంపరను వారు పూర్తిగా మర్చిపోయారు. ఈ కేక్ కటింగ్ కూడా కొత్త సంవత్సరం అంటే ప్రతి ఇంటింటికి చేరిపోయింది. కేక్ కటింగ్ చేసి అందరికి పంచటము, చాక్లెట్లు పంచడం కూడా. అసలు కేక్ కటింగ్ చేసినటువంటి కల్చర్ ఎప్పటి నుంచి వస్తుంది? ఇంతకుముందుకు ఉన్నదా? ఇది కొత్తగా ఎందుకు అసలు కొత్త సంవత్సరం రోజు కేకుకు ఈ కొత్త సంవత్సరానికి ఉన్నటువంటి సంబంధం? ఇప్పుడు మనకు ఈ సౌర కుటుంబాన్ని గమనిస్తే మన పూర్వీకులు ఒక రోజును సూర్యోదయము నుండి మరొక సూర్యోదయం దాకా లెక్క పెట్టారు.
తిథి అని మనం చెప్తున్నాం. అలాగే సూర్యుని యొక్క గతిని బట్టి ఉత్తరాయణము దక్షిణాయనము అని మనకు చెప్పారు. మన పండుగలు కానివ్వండి, మన పుట్టినరోజులు కానివ్వండి, పెళ్లి రోజులు కానివ్వండి, మహాత్ముల వర్ధంతులు, జయంతులు అన్నీ కూడా తిథుల ప్రకారంగా మన పంచాంగం ప్రకారంగా జరుగుతాయి. అయితే ఈ విదేశీయుల కొత్త సంవత్సరానికి ఒక వైజ్ఞానిక ఆధారం ఏమీ లేదు. అర్ధరాత్రి పూట సూర్యోదయం ఏమీ ఉండదు, ప్రకృతిలో ఎటువంటి మార్పులు ఉండవు. అంతేకాకుండా డిసెంబర్ మాసంలో చిట్ట చివరి రోజున కొత్త సంవత్సరం అంటున్నారు. ఆ సమయంలో హేమంత ఋతువు నడుస్తూ ఉన్నది. మరి మనకు శిశిర ఋతువు అయిపోయి వసంత ఋతువు వచ్చినప్పుడు అంటే కొత్త సంవత్సరం, అప్పుడన్నీ ఆకులు రాలిపోయి కొత్తగా చిగుళ్ళు, తర్వాత పిందెలు, కాయలు కాస్తూ ఉంటాయి. ప్రకృతిలో ఒక కొత్తదనం సహజంగానే కనిపిస్తుంది. దాన్ని మన వారు కొత్త సంవత్సరంగా పరిగణించారు. ఏ రకమైన ఆధారం లేకుండా, ఏ రకమైన తర్కం లేకుండా, విజ్ఞానం లేకుండా అర్ధరాత్రి వీరు పూనకాలు ఊగుతూ సమాజంలో అశాంతిని, భయాందోళనలను కలిగిస్తున్నారు. అలాగే ప్రభుత్వమే దగ్గరుండి ప్రోత్సహించడం వల్ల తాగి వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తున్నారు, ఇతరుల చావుకు కారణమవుతున్నారు, అమాయకులను బలి తీసుకుంటున్నారు. వీటన్నిటికీ కారణము విద్యాలయంలో నైతిక విద్య అనేది సున్నా కావడమే. మద్యపానము, మాంసాహారము, వ్యభిచారము ఇవన్నీ తప్పు అని మనకు బలమైన పునాదులు విద్యాలయంలో పడడం లేదు. అటువంటి విద్య లేదు, కేవలం మార్కుల విద్య. కాబట్టి ఆనాటికి ఆ తరగతికి నేర్చుకొని పరీక్షలో రాసి మర్చిపోతున్నాడు. కానీ జీవితం అంతా అవసరమైనటువంటి నైతిక మార్గదర్శనం చేసే విద్య లేకపోవడం వల్ల ఈనాడు యువతి యువకులు బరి తెగించి వీధిన పడుతున్నారు. వారు ఏ వ్యవస్థకు కూడా భయపడడం లేదు. మేము ఇలాంటి పనులు చేస్తే మా పరువు పోతుంది, మా తల్లిదండ్రుల ముందు తలదించుకోవలసి వస్తుంది, సమాజం ఏమనుకుంటుంది, మా భవిష్యత్తు ఏమవుతుంది అనేది కూడా ఆలోచించడం లేదు. అంటే ఆ రకమైనటువంటి ఒక స్థూల బుద్ధికి, పతనానికి వారు వచ్చారు. ఇది ఒక్క రోజులో జరిగిన పరిణామం కాదు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు గత 72-74 ఏళ్లుగా మనము ఆ వెళ్ళిపోయిన ఆంగ్లేయుల విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నాం తప్ప మన సహజమైన ఆంగ్లేయులు రాకముందు ఉన్నటువంటి మన విద్యా విధానాన్ని మనం మళ్ళీ వెనుకకు తీసుకురాలేదు. కాబట్టి ఆ పైత్యం ముదిరిపోయి ఈ విపరీత రూపం ధరించింది. క్లబ్లు, పబ్బులు, ఈ అర్ధరాత్రి డ్యాన్స్ చేసేది కొత్త సంవత్సరానికి ఏదో నిదర్శనం అని చెప్తున్నారు. అసలు కొత్త సంవత్సరానికి ఈ పబ్బులు, ఈ డ్యాన్సులు అవసరం ఉంటుందా? అంటే ఇవన్నీ కూడా విదేశాల నుండి వచ్చిన పద్ధతులండి. మన దేశంలో కొత్త సంవత్సరం అంటే ఉషోదయంలో లేచి మంగళ స్నానాలు చేసుకొని కొత్త బట్టలు ధరించి దేవాలయానికి వెళ్ళి తల్లిదండ్రులను ఆశీర్వాదం తీసుకొని, పురోహితుని ఆశీర్వాదం తీసుకొని, మరి ఆ పంచాంగ శ్రవణం చేసి తర్వాత బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆ రోజును గడపడం, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇది మన పరంపర. ఏ పండుగైనా ఇంచుమించు ఇలాగే ఉంటుంది మనకు. కానీ విదేశాల లక్ష్యం వేరు, వారి జీవన లక్ష్యమే వేరు. వారికి మోక్షము, ముక్తి, ఇటువంటివి పుణ్యము ఇవి అవసరం లేదు. వారికి ఈట్, డ్రింక్ అండ్ ఎంజాయ్, తిను, తాగు, తందనాలాడు, బ్రతికినన్ని రోజులు ఆనందంగా ఉండు. ఇది చార్వాకుల సిద్ధాంతము అంటారు. ఇది విదేశాల్లో ప్రబలంగా ఉంది, ఈనాటికే ఉంది, ఎప్పటి నుండో ఉంది ఇది. ఆ విదేశీ విధానాలు మనం దిగుమతి చేసుకున్నందువల్ల ఈనాడు అది విపరీతంగా విస్తరించిపోయింది. దీనికి పరిష్కారం ఒకటే, మన స్వదేశీయమైన విద్యా విధానాన్ని, జీవన విధానాన్ని మళ్ళీ మనము జాగృతం చేసి దాన్ని ప్రజలకు అందించడము, ఉద్బోధించడం. కానీ ప్రభుత్వమే దగ్గరుండి వీటన్నిటికీ అనుమతులు ఇవ్వడము, నడిపించడము అనేదే ఒక విచిత్రమైన పరిణామం.
ఇదండి మరి ఆచార్య శ్రీధర్ గురుజీ స్వామి గారు మనది 31st కాదు, మనది వస్తున్నటువంటి ఏదైతే ఆకులు ఊడిపోయి కొత్త చిగురు వచ్చినటువంటి ఏదైతే ముఖ్య కాలం ఉంటుందో ఆ సమయంలోనే మనం జరుపుకోవాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది అంతా కూడా విదేశీ కాదు, విదేశీది స్వదేశీది కాదని ఆచార్య శ్రీధర్ గురుస్వామి గారు విశ్లేషణ చేశారు. చూస్తున్నానండి మిత్రులు, కెమెరామ్యాన్ సునీల్తో మీ సురేష్ దండం.